లగచర్ల హకీంపేటలో భూసేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. అలాగే భూసేకరణపై స్టే విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లగచర్ల హకీంపేటకు సంబంధించినటువంటి భూసేకరణ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే స్టే విధించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. భూసేకరణ నోటిఫికేషన్ లో 8 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని ఆపాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసాము, లగచర్ల అక్కడ భూసేకరణకు వెళ్లినటువంటి సమయంలో ఐఏఎస్ అధికారి కలెక్టర్ పైన ఇతర అధికారుల పైన అక్కడ దాడులు చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. మరోవైపు లగచర్ల, హక్కింపేట, పోలేపల్లి గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో భూసేకరణ కూడా జరిగింది. అయితే ఈ వీటిపైన భూసేకరణను సవాల్ చేస్తూ కొద్దిమంది రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో దానిపైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కొద్ది నిమిషాల క్రితమే తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. లగచర్ల, హక్కింపేటలో భూసేకరణపై స్టే విధించడంతో పాటు నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మరోవైపు ఈ ఘటన తర్వాత అధికారుల పైన దాడులు చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వస్తుందనేటువంటి అంశాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మరికొంత అంటే ప్రధానంగా లగచర్లతో పాటు హక్కింపేట, పోలేపల్లి గ్రామాల్లో కూడా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించడంతో దానిపైన కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘ వాదనల తర్వాత ఇటు ప్రభుత్వ వాదనలు, మరోవైపు రైతుల యొక్క వాదనలు విన్న తర్వాత ఈ రోజు తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. టెక్స్టైల్స్ పరిశ్రమల ప్రాధాన్యత ఇస్తున్నామన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కోర్టులో వాదనలు వినిపించినప్పటికీ కూడా రైతుల యొక్క వాదనలు ఏకీభవించిన తర్వాతే ఈ కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.